హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనం ఈ వీడియోలో రైల్వేస్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో జాగ్రఫీ సబ్జెక్ట్ క్వశ్చన్స్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మిగతా సబ్జెక్ట్ వైజ్గా ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, గోబీ ఎడారి అనేది ఎక్కడుంది అని అడిగారు. వేర్ గోబీ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్. జాగ్రఫీలో దీనిని మనం డెజర్ట్స్ అనే కాన్సెప్ట్స్లోకి తీసుకోవచ్చు. ఎడారి అంటాం కదా, ఆ కాన్సెప్ట్లో తీసుకోవచ్చు. ఈవెన్ జీకేలో కూడా ఈ కాన్సెప్ట్ని మనం తీసుకోవచ్చు. రెండు సబ్జెక్ట్స్ నుంచి కూడా కవర్ అవుతుంది. డెజర్ట్ అంటే జనరల్గా మనకి అర్థం ఏంటి అంటే ఒక శుష్క ప్రాంతం, ఎక్కడైతే వాటర్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుందో. సో ఇలాంటి ప్రాంతాలు ఏవైతే మనకి ఎకో సిస్టమ్ ఎన్వైర్న్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందో, గ్రాస్ ల్యాండ్ సిస్టమ్ అనేది ఇంపాక్ట్ కలుగుతుందో, సో ఇలా మనం జనరల్గా చెప్పచ్చండి. అయితే ఇక్కడ గోబీ ఎడారికి సంబంధించి అది ఏ ప్రాంతంలో ఉంది అని అడిగారు కాబట్టి సింపుల్గా మనం ఏమని గుర్తుపెట్టుకుంటామంటే మంగోలియా. అండ్ మంగోలియాతో పాటుగా చైనా దగ్గర కూడా ఇది మనకి ఆక్యుపై చేసుకుని ఉంది. మంగోలియా చైనా మధ్యలో మనకి గోబీ ఎడారి అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇది ఆన్సర్ అవ్వాలి. ఈ రెండు ఆప్షన్స్ ఇస్తే మాక్సిమం మంగోలియా పెట్టచ్చు, లేదా మంగోలియా చైనా రెండు ప్రాంతాల్లో కూడా ఇది ఆక్యుపై చేసుకున్నది అనమాట గోబీ ఎడారి అనేది. సో ఈ డెజర్ట్స్ అనేవి మనకి రకరకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశాన్ని తీసుకున్నాం అనుకోండి, భారతదేశంలో థార్ ఎడారి అని చెప్పేసి ఉంది. సో భారతదేశంలోని థార్ ఎడారి ఎక్కడుంది అంటే రాజస్థాన్లో లొకేట్ అయి ఉందన్నమాట. ఇది ఇసుక ఎడారి, శాండ్ డెజర్ట్ అని చెప్పేసి అంటాం. అలాగే భారతదేశంలో కోల్డ్ డెజర్ట్, మంచు ఎడారి అని చెప్పేసి లేని పిలవడం జరుగుతుంది. ఇది మనకి లడాక్ ప్రాంతంలో లొకేట్ అయ్యింది. అలాగే నెక్స్ట్ రన్ ఆఫ్ కచ్ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ సాల్ట్ డెజర్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది, ఉప్పు ఎడారి. అది మనకి గుజరాత్లో లొకేట్ అయింది. ఒక్క భారతదేశంలోనే మనకి ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెజర్ట్స్ అనేవి కనిపిస్తాయి. థార్ ఎడారి, లే కోల్డ్ డెజర్ట్గా చెప్తాం. రన్ ఆఫ్ కచ్ దగ్గర ఉన్న సాల్ట్ డెజర్ట్ గుజరాత్లో ఉంది. అలాగే మంగోలియా చైనా మధ్యలో గోబీ ఎడారి అనేది ఉంది. డెజర్ట్ ఈజ్ అ ఎరిడ్ ఏరియా, శుష్క ప్రదేశంగా జనరల్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇది ఇక్కడితో వదిలేయకుండా ఈ క్వశ్చన్ని రిఫరెన్స్గా తీసుకుని అసలు ఇంపార్టెంట్ డెజర్ట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. సో మనం ఒకసారి విజువలైజేషన్ రూపంలో చూస్తే గుర్తుండిపోతుంది కాబట్టి దీని ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం మంగోలియన్కి చైనాకి మధ్యలో ఉన్న గోబీ డెజర్ట్ని చూద్దాం. సో ఈ గోబీ ఎడారి అనేది ఈ ప్రాంతంలో ఉందండి. ఇటు మంగోలియా, ఇటు చైనా, ఈ రెండింటి మధ్యలో మనకి గోబీ ఎడారి అనేది లొకేట్ అయి ఉంది. సో మనకి ఈ ప్రాంతం మంగోలియా అని చెప్తున్నాను కదా, ఈ పైన వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఆల్టాయి పర్వతాలు అని చెప్పేసి ఉంటాయి. ఆల్టాయి మౌంటైన్స్ ఎక్కడున్నాయి అంటే సో మనకి మంగోలియా దగ్గర. ఈ కింద వచ్చేటప్పటికి టిబెట్ ప్రాంతం ఉంటుంది అనమాట. ఈ ఏరియా ఉంది చూసారు ఇక్కడ, దీనిని మనకి ఏమని చెప్పేసి పిలుస్తాము అంటే తాక్ల మాకన్ డెజర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. తాక్ల మాకన్ ఎడారి అనేది ఎక్కడుందంటే చైనా. అలాగే గోబీ ఎడారి ఎక్కడుందంటే మంగోలియా అండ్ చైనాల మధ్యలో లొకేట్ అయి ఉంది. గోబీ ఎడారికి నార్త్ వైపు ఏ పర్వతాలు ఉన్నాయంటే ఆల్తాయ్ పర్వతాలు ఉన్నాయి. అదే సౌత్ వైపు దక్షిణాన ఏముంది అంటే టిబెటన్ ప్లాట్యూ అనేది దక్షిణాన లొకేట్ అయింది. ఒకవేళ ఇండియా వైపుకి వచ్చారనుకోండి, ఇండియా వైపు ఇక్కడ కోల్డ్ డెజర్ట్ ఉంది, దాని పేరు లేగా చెప్తామన్నమాట, మంచు ఎడారి. దాని తర్వాత ఇక్కడ మనకి రాజస్థాన్ దగ్గర థార్ ఎడారి అనేది ఇసుక ఎడారిని చూడొచ్చు. గుజరాత్ దగ్గర రన్ ఆఫ్ కచ్ అనే సాల్ట్ డెజర్ట్ ని మనం చూడొచ్చు అనమాట. రన్ ఆఫ్ కచ్ ఎక్కడుంది? గుజరాత్లో. థార్ ఎడారి ఎక్కడుంది? రాజస్థాన్లో. అలాగే నెక్స్ట్ లే అంటే లడాక్ ఏరియా, తాకల్ మాకన్ అంటే చైనా, గోబీ ఎడారి అంటే ముఖ్యంగా మంగోలియా, దాంతోపాటుగా చైనాలో కూడా అది విస్తరించి ఉందన్నమాట. అదే కనుక ఇటువైపు ఆస్ట్రేలియా విషయానికి వచ్చారనుకోండి, ఆస్ట్రేలియాలో మనకి ఇంపార్టెంట్గా చెప్పుకునేది గ్రేట్ విక్టోరియన్ డెజర్ట్. గ్రేట్ విక్టోరియా ఎడారి అనేది ఎక్కడుందంటే ఆస్ట్రేలియాలో లొకేట్ అయి ఉంది. సో దాని తర్వాత ఇక్కడ మనకి సింప్సన్ ఎడారి అని చెప్పేసి ఉంటుంది, ఇది కూడా ఆస్ట్రేలియాలోనే లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ గ్రేట్ శాండీ డెజర్ట్ అని చెప్పేసి ఉంటుంది, ఇది ఆస్ట్రేలియాలోనే ఉందన్నమాట. గ్రేట్ శాండీ డెజర్ట్, విక్టోరియా డెజర్ట్, సింప్సన్, ఇవి ఏం కనిపించినా మీరు ఆన్సర్ ఏం పెట్టాలి? ఆస్ట్రేలియా. సో మీకు ఆస్ట్రేలియాలో ఉన్న కొన్ని ఎడారులు తెలుసు, చైనా దగ్గర ఉన్న కొన్ని ఎడారులు తెలుసు, ఇండియాకి సంబంధించి కూడా తెలుసు. ఆఫ్రికా అనేది ప్రపంచంలోనే ఎడారులకి పెట్టింది పేరంటారు, డెజర్ట్స్కి. సో దీంట్లో మనం చాలా ఎక్కువగా చెప్పుకునేది సహారా ఎడారి. సహారా డెజర్ట్ అని ఎక్కడుందని అడిగితే ఆఫ్రికాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ప్రదేశం ఉంది చూసారా, ఇక్కడ మనకు ఉన్నది నాంబీ ఎడారిగా చెప్పడం జరుగుతుంది. నాంబీ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఏరియాగా గుర్తుపెట్టుకుంటే చాలు. రైల్వేస్ ఎగ్జామ్స్కి ఈ మాత్రం సరిపోతుందండి. అంటే మళ్ళీ డెజర్ట్ అనేది మనకి ఎలా వచ్చింది, డెజర్టిఫికేషన్, ఇవన్నీ నెక్స్ట్ ప్రాసెస్. మెయిన్గా మనకి క్వశ్చన్స్ ఇలానే పడతాయి కాబట్టి ఎస్పెషల్లీ గ్రూప్ డి, ఎన్టీపీసీ లాంటి వాటిలో వీటిని ఎక్కువగా మీకు వీలైనంత త్వరగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇటు నాంబీ డెజర్ట్.
ఇటువైపు మనకి చూసుకున్నట్టయితే ఈ సైడ్న మనకి కల్హారి ఎడారి అని చెప్పేసి ఉంటుంది. కల్హారి ఎడారి అనేది లొకేట్ అయి ఉంటుంది. సో ఇటువైపు నాంబి, ఇటువైపు కల్హారి. సో ఇక్కడ ఈ ఏరియాలో మనకి కరో ఎడారి లేదా కారో ఎడారి అనేది కూడా ఉంటుంది. కారో డెజర్ట్ కానీ కల్హారి డెజర్ట్ కానీ నాంబి ఎడారి కానీ ఎక్కడున్నాయంటే ఆఫ్రికాగా గుర్తుపెట్టుకోండి. సహారా ఎలాగే మీకు గుర్తుంటుంది అనమాట. సో మనకి అంటార్కిటిక్ ఎడారి, ఆర్కిటిక్ ఎడారి, అంటార్కిటిక్ డెజర్ట్ ఏరియా, ఆర్కిటిక్ డెజర్ట్ ఏరియా. సో ఈ రెండింటి తర్వాత ఆస్ట్రేలియాలో ఈ డెజర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా చెప్తా ఉంటాం అనమాట. అంటే సహారా ఎడారి, వీటి తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్న ఎడారిని పెద్దగా చెప్తాం. సో మీరు అడగచ్చు, డెజర్ట్ అంటే మనకి శాండ్ ఉంటుంది కదా మేడం, అంటార్కిటిక్ ఆర్కిటిక్ ఏరియాస్ని ఎందుకు చెప్తున్నారు అని. డెజర్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మేడప్ ఆఫ్ శాండ్, కేవలం ఇసుకతో మాత్రమే కాదండి. సో మనకి ఒక శుష్క ప్రదేశం, ఒక నీళ్లు తక్కువ ఉన్న ప్రదేశం, వాటర్ లాగింగ్ ఏరియాస్, ఎరిడ్ ఏరియాస్ ఏవైతే మోస్ట్ ఆఫ్ ద యునిక్ మెటీరియల్తో ఉంటాయో వాటిని ఒక టైప్ ఆఫ్ డెజర్ట్గా చెప్తారు. కొన్ని రాక్స్తో ఉంటాయి, రాక్ డెజర్ట్ అంటాం. మంగోలియన్ డెజర్ట్ ఉంది చూసారు ఇక్కడ మనకి, గోబీ డెజర్ట్, అది కంప్లీట్గా ఇసుక ఎడారి కాదు, అది రాక్ డెజర్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సెమీ ఎరిడ్ డెజర్ట్గా దాన్ని చెప్తామన్నమాట. అలాగా మనకి రన్ ఆఫ్ కచ్ దగ్గర ఉన్న ఎడారి ఉంది చూసారా, అది ఇసుకతో ఉండదు, సాల్ట్ డెజర్ట్గా దాన్ని చెప్తా ఉంటాం. మటీరియల్ని బట్టి అక్కడ డెజర్ట్ యొక్క టైప్ని గుర్తించడం జరుగుతుంది. అలా చూసుకుంటే ప్రపంచంలో అతిపెద్ద శుష్క ప్రదేశం డెజర్ట్ కింద మనకి అంటార్కిటిక్ ఏరియా, దాని తర్వాత ఆర్కిటిక్, దాని తర్వాత సహారా, దాని తర్వాత గ్రేట్ విక్టోరియన్, ఇలాగ డెజర్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. శాండ్ డెజర్ట్లో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏరియాని కన్సిడర్ చేసుకుంటే అది సహారాగా మనం కన్సిడర్ చెయ్యొచ్చు. అలాగే నెక్స్ట్ దక్షిణ అమెరికా చూసుకున్నాం అనుకోండి. దక్షిణ అమెరికాలో మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి మెయిన్గా మనకు ఉండేది ఏది అంటే అటకామా ఎడారి అంటాం. అటకామా ఎడారి అంటే సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా. ఇటువైపున మనకి పెటగోనియన్ డెజర్ట్ అని చెప్పేసి ఉంటుంది. అటకామా, పెటగోనియన్ ఎడారిలుగా చెప్పొచ్చు అనమాట. ఈ పైన నార్త్ అమెరికా అంటే మనకి ఉత్తర అమెరికా అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ సొనరన్ డెజర్ట్ అని చెప్పేసి ఉంటుంది, సొనరన్ ఎడారి అని చెప్పి, అది కావచ్చు. లేకపోతే నెక్స్ట్ బ్లాక్ రాక్ డెజర్ట్ అని చెప్పేసి ఉంటుంది, అది కావచ్చు. ఇలా ప్రపంచంలో ఉన్న ఎడారుల్ని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ యూరప్ దగ్గర ఉన్న ఎడారుల్ని చాలా రేర్గా అడుగుతారు. ప్రజెంట్ ఇప్పుడు నేర్చుకుంటున్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తో దీన్ని టచ్ చేయకండి. సో ఎందుకంటే యూరప్ ఎడారుల్ని టచ్ చేస్తే ఇవి గుర్తుండవు, కొంచెం నేమ్స్ అండ్ కంట్రీస్కి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ బాగా వచ్చిన తర్వాత ఆ తర్వాత దాన్ని నేర్చుకోండి, యూరోపియన్ ఎడారుల్ని. సో ఫస్ట్ మనం బ్లాక్ రాక్ డెజర్ట్, సొనరన్ అంటే నార్త్ అమెరికా, అటగామా, పెటగోనియన్ అంటే దక్షిణ అమెరికా, సహారా, నాంబి, కల్హారి, కారో ఎడారులు అంటే మనకి ఆఫ్రికాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఈ నాంబి కల్హారి ఉంది చూసారా, వీటికి మధ్యలో ఈ ప్రాంతం దగ్గర మనకి ఒక నది అనేది ప్రవహిస్తుంది, దాని పేరు ఆరెంజ్ రివర్. ఆరెంజ్ నది అనేది ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, సౌత్ ఆఫ్రికాగా గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే ప్రపంచంలో అతి పొడవైన నది, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్గా నైలు రివర్ని చెప్తాం, అది ఆఫ్రికాలోనే ఉంది. సెకండ్ లాంగెస్ట్ రివర్గా మనకి కాంగో రివర్ని చెప్తాం, అది కూడా ఆఫ్రికాలోనే ఉంది. కాంగో రివర్ అన్నా, నైల్ రివర్ అన్నా, ఆరెంజ్ రివర్ అన్నా మీరు ఆన్సర్ ఏం పెట్టచ్చండి, ఆఫ్రికాని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు అనమాట. దాని తర్వాత మనకి సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు లే, థార్. అండ్ థార్ ఎడారి చాలా ముఖ్యం మనకి సంబంధించి. దాని తర్వాత లే. ఒకవేళ పేపర్ డిఫరెంట్గా ఇవ్వాలి అనుకుంటే థార్ ఎడారిని మినహాయించి ఇలాంటి క్వశ్చన్స్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ టాకల్ మాకన్ ఎడారి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ గ్రేట్ విక్టోరియా ఎడారి అనేది గుర్తుపెట్టుకోండి. డెజర్ట్స్కి సంబంధించి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ ఎడారుల్ని కనుక గుర్తుపెట్టుకోగలిగితే సో డెజర్ట్స్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. ఒకసారి చూసుకోండి. గోబీ ఎడారి అనేది ఎక్కడుంది అంటే మంగోలియా, చైనా మధ్యలో ఉంది. భారతదేశానికి సంబంధించిన ఎడారులు ప్రపంచంలో ముఖ్యమైన ఎడారులు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫేమస్ సాడిల్ పీక్ లొకేటెడ్, సాడిల్ శిఖరం ఎక్కడుంది అనే క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి డైరెక్ట్గా ఏమవుతుంది అంటే అండమాన్ అండ్ నికోబార్. భారతదేశంలో మనకి అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ సాడిల్ శిఖరం అనేది లొకేట్ అయి ఉంది. అక్కడితో మనకి ఆన్సర్ అయిపోతుంది. అయితే మనకి ఆప్షన్స్ పర్ఫెక్ట్గా ఏమి ఇచ్చారనేది చెప్పలేం కాబట్టి ఎగ్జామ్లో, అండ్ ఇక్కడ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఆన్సర్కి పాసిబిలిటీ ఉంది. నేను ఏమంటున్నానంటే సాడిల్ శిఖరం అండమాన్ అండ్ నికోబార్లోనే ఉంది, కానీ ఆప్షన్స్ని నేరుగా అండమాన్ అండ్ నికోబార్ ఇవ్వాలని రూల్ లేదు. ఎందుకు లేదు అంటే సో భారతదేశాన్ని కనుక మీరు తీసుకున్నట్టయితే అంటే మనకి ద్వీపకల్ప ప్రాంతం అంటాం కదా, ఇటువైపు అరేబియన్ సీ అనేది లొకేట్ అయి ఉంటుంది, ఇటువైపు బే ఆఫ్ బెంగాల్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అరేబియన్ సముద్రం వైపు ఏవైతే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయో సో వాటిని లక్షద్వీపులుగా చెప్పడం జరుగుతుంది, లేదా లక్షద్వీప్ అని చెప్పేసి మనకి చెప్తారనమాట.
బే ఆఫ్ బెంగాల్ వైపు ఏవైతే ఉంటాయో వాటిని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని కూడా అంటాం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏ సముద్రం దగ్గర ఉన్నాయంటే బే ఆఫ్ బెంగాల్. లక్షద్వీపులు ఏ సముద్రం దగ్గర ఉన్నాయంటే అరేబియన్ సముద్రం. ఇప్పుడు ఈ అండమాన్ అండ్ నికోబార్ని తీసుకున్నాం అనుకోండి, అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే దాదాపుగా 500కి పైగా దీవుల యొక్క సమూహం ఏదైతే బే ఆఫ్ బెంగాల్లో ఉందో దానిని అండమాన్ అండ్ నికోబార్గా మనం కన్సిడర్ చేసుకుంటున్నాం భారతదేశానికి సంబంధించి. ఈ అండమాన్ అండ్ నికోబార్ని పార్ట్స్ కింద విడగొడతారనమాట. ఎలా అంటే, సో ఫస్ట్ మనకి అండమాన్ అండ్ నికోబార్లో కనిపించేది ఏది అంటే గ్రేటర్ అండమాన్ అనే ఐలాండ్. సో దీనిని ఫస్ట్ కనిపించే దానిని గ్రేటర్ అండమాన్ అని చెప్పేసి అంటాం. దీనిని మనకి నార్త్ అండమాన్ అని కూడా పిలవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ నార్త్ అండమాన్. దాని కింద నెక్స్ట్ మనకి చూడగానే ఇక్కడ మనకి మిడిల్ అండమాన్ అనేది కనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మిడిల్ అండమాన్. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇట్లా లోవర్ అండమాన్ అనే ఏరియా కనిపిస్తుంది. ఇది ఇంకొకటి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ లోవర్ అండమాన్. ఈ లోవర్ అండమాన్ని మనం సౌత్ అండమాన్ అని కూడా అంటాం. దీని కింద లిటిల్ అండమాన్ అని చెప్పేసి ఇంకొకటి లొకేట్ అయి ఉంటుంది. అంటే అండమాన్ మరియు నికోబార్ దీవుల్ని మళ్ళీ సెపరేట్ చేస్తారు. ఎలాగా? అండమాన్ని 4 రకాలుగా సెపరేట్ చేస్తారు. ఒకటి నార్త్ అండమాన్ దీవులు, మిడిల్ అండమాన్ దీవులు, సౌత్ అండమాన్ దీవులు. నార్త్ అండమాన్ దీవుల్ని గ్రేటర్ అండమాన్స్ అని కూడా అంటారు. సౌత్ అండమాన్ని లోవర్ అండమాన్స్ అని కూడా అంటారు. దాని కింద లిటిల్ అండమాన్ దీవులు ఉంటాయి. ఇప్పుడు మనల్ని శాడిల్ పీక్ అని చెప్పేసి అడిగారే, శాడిల్ శిఖరం. ఈ శాడిల్ శిఖరం అనేది ఎక్కడ ఉంటుంది అంటే గ్రేటర్ అండమాన్లో ఉంటుంది. అంటే ఆప్షన్స్లో అండమాన్ అండ్ నికోబారా, లక్షద్వీప, డామన్ అండ్ డయ్యూనా ఇలా అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ అవుతుంది, అయిపోతుంది. కానీ ఆప్షన్స్లో గ్రేటర్ అండమాన్, లోవర్ అండమాన్, నికోబార్ ఇలా అడిగారు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే గ్రేటర్ అండమాన్ అవుతుంది. ఒకవేళ ఇది ఇవ్వకపోతే నార్త్ అండమాన్ అనేది కూడా పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఈ సౌత్ అండమాన్ ఉంది చూసారా, సౌత్ లేదా లోయర్ అండమాన్ ఉంది చూసారా, ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో మనకి పోర్ట్ బ్లేయర్. సో పోర్ట్ బ్లేయర్ అనేది మనకి ఎక్కడుందంటే సౌత్ అండమాన్లో లొకేట్ అయ్యి ఉంది. అండమాన్ నికోబార్ యొక్క రాజధాని అన్నమాట. సో ఇక్కడే మనకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది, పోర్ట్ బ్లేయర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రీసెంట్గా పోర్ట్ బ్లేయర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క పేరు మార్చేశారు. దాని పేరు వచ్చేటప్పటికి వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అగైన్ ఐమ్ రిపీటింగ్, వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఎక్కడ ఉంది అని అడిగారు అనుకోండి, ఇది కరెంట్ అఫైర్స్లో కూడా వస్తుంది. రీసెంట్గా మనకి పోర్ట్ బ్లేయర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని వీర్ సవార్కర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. అది ఎక్కడ ఉంది అని అడిగితే అండమాన్ అండ్ నికోబార్, ఎస్పెషల్లీ సౌత్ అండమాన్. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియా ఉంది చూసారా, ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ట్రైబల్స్ చాలా ఫేమస్ అండి. వాళ్ళ పేరు వచ్చేటప్పటికి శాంటినల్స్గా చెప్పడం జరుగుతుంది. శాంటినలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇంపార్టెంట్ గిరిజన జాతిగా అండమాన్ అండ్ నికోబార్లో గుర్తించారు. వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. శాంటినల్ ఐలాండ్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. ఈ ఐలాండ్ దగ్గరే వీళ్ళు కూడా లొకేట్ అయి ఉంటారు అనమాట. నెక్స్ట్ వన్, ఈ అండమాన్ అండ్ నికోబార్లో సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్యలో ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ని ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే డంకన్ పాసేజ్ అని చెప్తారు. ఈ క్వశ్చన్ని కూడా ఆర్ఆర్బిలో అడిగారు, వేరే షిఫ్ట్స్లో అడిగారు. డంకన్ పాసేజ్ అనేది ఎక్కడుంది? అండమాన్ అండ్ నికోబార్ వేటి మధ్యలో ఉంది? లోవర్ అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లిటిల్ అండమాన్ లేదా సౌత్ అండమాన్ లిటిల్ అండమాన్ మధ్యలో డంకన్ పాసేజ్ అనేది లొకేట్ అయింది. ఇలా గనక మీరు సబ్జెక్ట్ని నేర్చుకోగలిగారు అనుకోండి, సో ప్రీవియస్ ఇయర్స్ నుంచి క్వశ్చన్ వచ్చినా పెడతారు. అలా రాలేదు అనుకోండి, శాంటినల్స్ ఎక్కడున్నారు? అండమాన్ అండ్ నికోబార్లో. పోర్ట్ బ్లేయర్ ఏ రాజధాని? అండమాన్ అండ్ నికోబార్ యొక్క రాజధాని. అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మనం అక్కడ చెప్పచ్చు. అంతేకాదు భారతదేశంలో మనకి ఇంపార్టెంట్గా చెప్పుకునే అగ్నిపర్వతం, అది కూడా క్రియాశీల అగ్నిపర్వతం, మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనోగా బ్యారెన్ అగ్నిపర్వతం అనే దాన్ని చెప్తాం. ఇది కూడా అండమాన్ అండ్ నికోబార్ ఏరియాలో ఉంది. బ్యారెన్ అగ్నిపర్వతం కానీ నార్కండోమా అగ్నిపర్వతం కానీ, ఈ 2 అగ్నిపర్వతాలు ఎక్కడున్నాయని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియాగా చెప్పొచ్చు అనమాట. ఇలాగా సో ఇలా ఒక్కొక్క క్వశ్చన్ని మనం చదువుకుంటూ వచ్చామనుకోండి, ఇక్కడి నుంచి ఇచ్చే క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఆన్సర్ చేయొచ్చు. శాడిల్ శిఖరం అనేది ఎక్కడుంది అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియా. అలాగే నెక్స్ట్, భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరంగా కాంచనజంగా లేదా కాంచనగంగా అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంది అని అడుగుతారు. దట్ ఈస్ నథింగ్ బట్ సిక్కిం ఏరియా. సిక్కింలో భారతదేశం యొక్క అత్యంత ఎత్తైన శిఖరమైన కాంచనజంగా లేదా కాంచనగంగా అనే శిఖరం ఉందన్నమాట. అది హిమాలయాలకి సంబంధించిన శిఖరంగా కూడా చెప్పచ్చు.
అలాగే ఇదే ప్లేస్లో శాడిల్ పీక్ ప్లేస్లోనే ఇంకొక క్వశ్చన్ అడిగారు అనుకోండి, గురు శిఖర్ అనేది ఎక్కడుంది అని అడిగారు అనుకోండి. సో అగైన్ క్వశ్చన్ ఈస్ గురు శిఖర్ అనేది ఎక్కడుంది అని అడిగితే ఆన్సర్ వచ్చేటప్పటికి మీకు రాజస్థాన్ అవ్వాలి. స్టేట్ వచ్చేటప్పటికి రాజస్థాన్. అది ఏ పర్వతాల దగ్గర ఉందంటే ఆరావళి పర్వతాల దగ్గర ఉంది. అంటే ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరమైన గురు శిఖర్ అనేది ఏ స్టేట్లో ఉంది? రాజస్థాన్లో. భారతదేశానికి సంబంధించి హిమాలయాల్లో ఎత్తైన శిఖరం మనకి కాంచనజంగా ఎక్కడుంది అంటే సిక్కింలో లొకేట్ అయ్యింది. శాడిల్ శిఖరం ఎక్కడుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఏరియాలో లొకేట్ అయ్యింది. సో ఇలా మనం దీన్ని కోఆప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, బనీహాల్ పాస్, బనీహాల్ కనుమ దేనిని కలుపుతుంది అన్నట్టుగా క్వశ్చన్ అడిగారంట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అసలు బనీహాల్ కనుమ గురించి చూద్దాం. ఈ బనీహాల్ కనుమ గురించి తెలియాలి అంటే మీకు జాగ్రఫీలో పాస్ లేదా కనుమకు సంబంధించిన కాన్సెప్ట్ తెలియాలి. సో ఈ ల్యాండ్ ఫామ్ ఏదైతే ఉందో కనుమ, పాస్, సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా పర్వతాలు లేదా మౌంటైన్స్కి సంబంధించిన వాటిగా చెప్పచ్చు అనమాట. ఈ ల్యాండ్ ఫామ్స్కి సంబంధించిన వాటిగా పర్వతాల మధ్యలో కానీ శిఖరాల మధ్యలో కానీ ఏదైతే ఒక కనెక్టివిటీ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక పర్వతం అనేది లొకేట్ అయ్యింది, ఇక్కడ ఇంకొక మౌంటైన్ లొకేట్ అయ్యింది, ఇక్కడ ఇంకొక మౌంటైన్. సో వీటి మధ్యలో ఏదైతే మనం దారుల్ని కలుపుకుంటూ వెళ్తూ ఉంటామో, సో ఈ దారుల్ని, ఈ కనెక్టివిటీని మనం ఏమని చెప్పేసి పిలుస్తామంటే పాస్, అంటే కనుమగా పిలవడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. బనీహాల్ పాస్ అనేది ఎక్కడుంది అని అడిగితే స్ట్రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ మరియు కాశ్మీర్లో ఈ బనీహాల్ పాస్ అనేది లొకేట్ అయ్యింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జమ్మూని శ్రీనగర్ అనే ప్రాంతంతో కలిపేది, లేదా శ్రీనగర్ జమ్మూ ప్రాంతం మధ్యలో ఏదైతే మనకి కనెక్టివిటీ ఉంటుందో ఈ మౌంటైన్స్లో, దానిని బనీహాల్ పాస్ అంటాం. ఇది భారతదేశంలో చాలా ఫేమస్గా చెప్తాం, ఎందుకంటే ఇండియాలోనే లాంగెస్ట్ రైల్వే టన్నెల్, భారతదేశంలో అతి పొడవైన రైల్వే సొరంగంగా జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. అది బనీహాల్ పాస్ కిందే కన్స్ట్రక్ట్ చేశారు. బనీహాల్ రైల్వే టన్నెల్ అన్న, జవహర్లాల్ నెహ్రూ రైల్వే టన్నెల్ అన్న ఒకటే. అది ఇండియా యొక్క లాంగెస్ట్ రైల్వే టన్నెల్, ప్రస్తుతం ఏషియాలో 4th లాంగెస్ట్ రైల్వే టన్నెల్గా కూడా అది ఉందన్నమాట. సో దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేస్తున్నారు. ఇది బనీహాల్ కనుమ కింద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, అందుకు ఇది చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పాసెస్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ ఏరియాలో, అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో ఫేమస్గా చెప్తాం. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఇక్కడున్న కొన్ని ఇంపార్టెంట్ కనుమల్ని కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈ కాన్సెప్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా రాయగలరు. సో మనకి నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో హిమాలయాలు ఉన్నాయి. ఈ హిమాలయాల్లోని శిఖరాలని, ఈ పర్వతాలని కలుపుతూ ఏవైతే మనకి దారులు ఉన్నాయో ఆ కనెక్టివిటీని పాస్ అని చెప్పేసి అంటాం. నేపాలీ లాంగ్వేజ్లో లేదా టిబెటన్ లాంగ్వేజ్లో దానిని లా అని చెప్పేసి అంటారు. బనీహాల్ పాస్ని బనీహాల్ లా అని కూడా అనొచ్చు. షిప్కిలా, నతులా, సో ఇలా లా అంటే అర్థం పాస్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో ఇలాగ మనం జమ్మూ కాశ్మీర్ అనే ఆన్సర్ పెట్టచ్చు, లేదా ఎగ్జాక్ట్గా వేటికి మధ్యలో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ టు శ్రీనగర్. సో ఇక్కడితో అయిపోయింది. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాసెస్ ఇప్పుడు మనకి ఎగ్జామ్లో యూజ్ అయ్యే విధంగా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే చూసారు కదా, ఇది బనీహాల్ పాస్ అనమాట. జమ్మూ కాశ్మీర్ మనకి జమ్మూని శ్రీనగర్తో కలిపేది బనీహాల్ పాస్ అంటాం. దీని కింద జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ అనేది లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది మనకి పిర్ పంజల్. సో మీకు పిర్ పంజల్ పర్వత శ్రేణి అన్న, పిర్ పంజల్ టన్నెల్ అన్న వెంటనే గుర్తుకు రావాల్సిన ప్రదేశం జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా. దాని తర్వాత ఈ ప్రదేశం ఉంది చూసారా, ఇక్కడ ఉన్నది జోజిలా టన్నెల్ అంటాం. జోజిలా టన్నెల్ మీకు కార్గిల్ యుద్ధం గుర్తుండే ఉంటుంది. కార్గిల్ యుద్ధం తర్వాత జోజిలా టన్నెల్ చాలా ప్రముఖ పాత్రని వహించింది ఇండియాలో. ఎందుకంటే మనకి జోజిలా టన్నెల్ అనేది కార్గిల్ డిస్టిక్లో ఉంది, కార్గిల్ జిల్లాలో. ఇటువైపు నుంచి కాశ్మీర్ని, ఇటువైపు నుంచి లడాఖ్ని కలుపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇటువైపు ఉన్న శ్రీనగర్ ప్రాంతాన్ని, ఇటువైపు ఉన్న లే ప్రాంతాన్ని, ఈ రెండింటిని కూడా కలిపేది ఏది అంటే జోజిలా కనుమగా చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి చాంగ్లా అని చెప్పేసి ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ చాంగ్లా. అంటే ఇటువైపేమో టిబెట్, ఇటువైపేమో ఇండియా, లేదా ఇటువైపు లడాక్, టిబెట్, ఈ రెండింటి మధ్యలో ఉండేది చాంగ్లాగా చెప్పడం జరుగుతుంది. లా అంటే అర్థం చెప్పాను కదా, పాస్ అని చెప్పేసి అర్థం. అలాగే దీనిపైన మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకొక కనుమ ఉంది, దాని పేరు వచ్చేటప్పటికి పెన్సీలా అని చెప్పేసి అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ పెన్సీలా. ఇది కూడా కాశ్మీర్ని, లడాఖ్ని కలుపుతుంది అనమాట. వ్యాలీ ఆఫ్ కాశ్మీర్, కాశ్మీర్ లోయ ఉంటుంది కదా, కాశ్మీర్ లోయని లడాక్ ప్రాంతంతో కలిపేది
పెన్సిలా. సో దీనిని ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే గేట్ వే ఆఫ్ జస్కార్ అని చెప్పేసి పిలుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ గేట్ వే ఆఫ్ జస్కార్. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. గేట్ వే ఆఫ్ జస్కార్ అని ఇండియాలో దేన్ని పిలుస్తారు? పెన్సిలా. సో ఇది కశ్మీర్ వ్యాలీని లడాఖ్ని కలుపుతుంది. ఇదే కోవలో జోజిలా అనేది శ్రీనగర్ లే ప్రాంతాల్ని కలుపుతుంది. బనీహాల్ పాస్ కింద జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ అనేది లొకేట్ అయి ఉంది. ఇలా పాసెస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ హిమాచల్ ప్రదేశ్ ఏరియా ఉంది చూసారా, ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఇంకొక ఇంపార్టెంట్ పాస్ ఉంది. దాన్ని షిప్ కిలా అని చెప్పేసి పిలుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ షిప్ కిలా. సో షిప్ కిలా పాస్ అనేది మనకి ఇండియాకి టిబెట్కి మధ్యలో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్కి టిబెట్కి మధ్యలో ఉండేది షిప్ కిలాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఉంది చూసారా, ఇది ఉత్తరాఖండ్ ఏరియా. ఈ ఉత్తరాఖండ్ ఏరియాకి ఆనుకొని 2 కంట్రీస్ ఉంటాయి. ఇది నేపాల్, ఇది టిబెట్. కనిపిస్తుంది కదా, ఇది నేపాల్, ఇది టిబెట్, ఇది ఉత్తరాఖండ్ ఏరియా. దిస్ ఈస్ అ నేపాల్ కంట్రీ. అలాగే ఇది వచ్చేటప్పటికి టిబెట్ కంట్రీ. మనకి ఉత్తరాఖండ్ 2 కంట్రీస్కి కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. ఉత్తరాఖండ్కి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ ఏరియా. సో దీనిని మనం ఏమని చెప్పేసి పిలుస్తామంటే లిపు లేక్ పాస్ అని చెప్పేసి పిలుస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ లిపు లేక్ పాస్. లిపు లేక్ పాస్ ఇండియాకి ఒక ట్రై జంక్షన్ పాయింట్. ఎందుకు? ఇటువైపేమో ఇండియా, ఇటువైపేమో చైనా, ఇటువైపేమో నేపాల్ లేదా టిబెట్ అని కూడా పిలవచ్చు. టిబెట్కి నేపాల్కి ఇండియాకి మధ్యలో ఒక ట్రై జంక్షన్ పాయింట్ ఉంది, లిపు లేక్. అది ఎగ్జాక్ట్గా ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే ఉత్తరాఖండ్. ఇండియాకి హిమాచల్ ప్రదేశ్కి మధ్యలో ఉన్నది షిప్కిలా, ఇండియాకి లడాఖ్కి మధ్యలో ఉన్నది చాంగ్లా. పెన్సిలా అని ఏమనంటారు? గేట్ వే ఆఫ్ జస్కార్ అంటారు. సో అలాగే ఈ స్టేట్ ఉంది చూసారు, ఇక్కడ ఇది సిక్కింగా చెప్తాం. ఇది సిక్కిం, ఇది టిబెట్ అనమాట. సిక్కిం నుంచి టిబెట్కి కూడా కనెక్టివిటీ ఉంది. టిబెట్ యొక్క రాజధానిగా లాసా అనే ప్రాంతాన్ని చెప్తాం. క్యాపిటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాకలే ఒక క్యాపిటల్ చెప్పుకున్నాం, గుర్తుంటుంది కదా, అండమాన్ అండ్ నికోబార్ యొక్క రాజధాని ఏది, క్యాపిటల్ ఏది అంటే పోర్ట్ బ్లేయర్. అలాగే సిక్కింకి టిబెట్ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో లాసాకి మధ్యలో కనెక్టివిటీ ఉంది. అది దేనితో ఉంది అంటే జెలిప్లా, నతులా అనే కనుమలతో ఉంది. జెలిప్లా, నతులా అనే పాసెస్ ఎక్కడున్నాయంటే ఏ స్టేట్ అంటే సిక్కిం. అది అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1962లో ఇండియాకి చైనాకి మధ్యలో యుద్ధం జరిగింది. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి కూడా అడుగుతారు. ఇండో సినో వార్, ఇండియా చైనా వార్ ఎప్పుడు జరిగింది అంటే 1962లో జరిగింది. ఆ యుద్ధం జరిగిన తర్వాత జెలిప్లా, నతులా కనుమల్ని క్లోజ్ చేసింది ఇండియా, టిబెట్తో కనెక్షన్ లేకుండా. తర్వాత కాలంలో ఈ ఇండియా చైనాకి మధ్య రిలేషన్స్ అనేవి కొంచెం పాజిటివ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు జెలిప్లా, నతులా తిరిగి మనకి ఓపెన్ చేయబడ్డాయి. సో ఇలా పాసెస్ని ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపెట్టుకున్నారనుకోండి, కరెంట్ అఫైర్స్ని కవర్ చేయగలుగుతారు, స్టాటిక్, జీకే, జాగ్రఫీ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా, అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. దీన్ని మీరు జీకే, జాగ్రఫీలో, ఎస్పెషల్లీ జాగ్రఫీలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఈ క్వశ్చన్ మనకి షిఫ్ట్ 1లో స్టార్టింగ్ డేలో అడిగారు అనమాట, ఎన్టీపీసీకి సంబంధించి. దాని తర్వాత జరిగిన చాలా షిఫ్ట్స్లో ఇలాంటి క్వశ్చన్ని అండ్ ఈ క్వశ్చన్ని కూడా మనకి ఎక్కువ రిపీట్ చేయడం జరిగింది. భారతదేశంలో ప్రస్తుతం మనకి లాంగెస్ట్ నేషనల్ హైవేగా ఉన్నది ఏది అంటే NH44గా చెప్పడం జరుగుతుంది. కశ్మీర్ టు కన్యాకుమారిగా దీన్ని చెప్తారనమాట. ఎస్పెషల్లీ శ్రీనగర్ ప్రాంతాన్ని ఎక్కువగా టచ్ చేస్తుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి మధ్యలో లేదా శ్రీనగర్ నుంచి ఎస్పెషల్లీ మనకి కన్యాకుమారి మధ్యలో NH44 అనేది ఉంది. దాన్ని లాంగెస్ట్ నేషనల్ హైవే అంటారు. అలాగే షార్టెస్ట్ నేషనల్ హైవే కూడా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అత్యంత తక్కువ జాతీయ రహదారిగా దేన్ని పిలుస్తారు అంటే 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఒకటి NH548 అని చెప్పేసి ఉంది. ఇది మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్. మహారాష్ట్ర కర్ణాటక ఏరియాస్ని, ఈ బోర్డర్ ఏరియాస్ని 5 కిలోమీటర్స్ ద్వారా టచ్ చేస్తుంది అనమాట, కనెక్ట్ చేస్తుంది. ఇంకొకటి జార్ఖండ్ దగ్గర ఉంది, అది NH118. ఇది వరకు ఈ ఎగ్జామ్ జరిగిన టైంలో ఇండియాలో లాంగెస్ట్ నేషనల్ హైవేనేమో NH44, షార్టెస్ట్ నేషనల్ హైవేనేమో 47A అనమాట. దాని తర్వాత స్లోగా ఈ 47Aని కూడా మార్చేశారు. 47A మనకి కేరళలోని కొచ్చిన్ నుంచి విల్లింగ్డన్ ఐలాండ్ అనే దానికి 6 కిలోమీటర్స్తో ఉందన్నమాట.
సో ఇప్పుడు కొంచెం జాతీయ రహదారుల్ని మార్చిన తర్వాత మనకిప్పుడు ఇవి నెంబర్స్‌గా ఉన్నాయి. మరి ఇందులో ఏది తీసుకోవాలంటే 2 షార్టెస్ట్ నేషనల్ హైవేసే. ఆప్షన్స్‌లో విడిగా ఇవ్వరు. ఒకవేళ 2 ఇస్తే కలిపిస్తారు. లేదా ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతది. అలా వీటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతదండి. ప్రస్తుతం మనకి రోడ్లు మరియు రవాణా శాఖ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించి నితిన్ గడ్కరీ మనకి మినిస్టర్‌గా ఉన్నారు. అది ఒకటి. నితిన్ గడ్కరీ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉండడం జరిగింది. షార్టెస్ట్ నేషనల్ హైవేగా మనకి NH 548 మహారాష్ట్ర టు కర్ణాటక, NH 118 ఏదైతే ఉందో జార్ఖండ్ ప్రాంతానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. నేను అందుకే నిన్న వీడియోలో కూడా చెప్పాను. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికో, ఒకేసారి అంతా చదివిచ్చేయడానికో ఇట్లా అని చెప్పేసి ఆ వీడియో చేయలేదండి. ఎందుకంటే అది ఒక సులభమైన ప్రాసెస్. జీకేనో, జాగ్రఫీనో ఏదో ఒక సబ్జెక్ట్‌ని గట్టిగా పట్టుకుంటే గనుక మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే అదే దాంట్లో ఇంకొక సబ్జెక్ట్‌ని కూడా ఆల్మోస్ట్ కవర్ చేయొచ్చు. సో మా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మీకు ఎక్కువ టైం మీ దగ్గర మిగిలిస్తే గనక ప్రిపరేషన్‌కి ఎక్కువ రివిజన్ చేసుకుంటారు. కంగారు ఉండదు. కాన్ఫిడెన్స్ ఉంటది కదా! సో భయం అనేది ఎప్పుడైతే లేదో, కాన్ఫిడెంట్‌గా ఉన్నారో ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే మర్చిపోలేదు, మర్చిపోయాము అనే భావన ఏదైతే ఉందో దాన్ని తీసేస్తారు కాబట్టి మనకి ఎగ్జామ్‌లో అవన్నీ ప్లస్ పాయింట్స్ అవుతాయి. అందుకే మీకు ఒక దాంట్లో అన్నీ కూడా కలిపి చెప్పడానికి కారణం అలా నేర్చుకోండి. మీరు సిలబస్‌ని చదివినప్పుడు రోజుకి 1 గంట అలాంటి వాటిని కూడా ట్రై చేయండి. సో దానివల్ల మీకు మేబీ మోస్ట్‌లీ బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటది. సరే. సో ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చూద్దాం. నేషనల్ హైవేస్‌కి సంబంధించి. ఇక్కడి వరకు మీరు గుర్తుపెట్టుకుంటారు కదా! నెక్స్ట్ వన్ నార్త్ టు సౌత్ కారిడార్ ఏది అని అడుగుతారు. భారతదేశంలో ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి మధ్యనున్న ప్రాంతాలు నార్త్ టు సౌత్ కారిడార్‌గా అగైన్ మనకి కశ్మీర్ టు కన్యాకుమారిని చెప్తారు. అలాగే ఈస్ట్ టు వెస్ట్ లేదా వెస్ట్ టు ఈస్ట్ ఎలా మాట్లాడినా పర్వాలేదు. మనకి పశ్చిమం నుంచి తూర్పు ప్రాంతానికి కనెక్ట్ అయ్యే కారిడార్స్ ఏవి అని చెప్పి అడుగుతారు. సో ఇటువైపు చూసుకుంటే మనకి గుజరాత్ ఏరియా ఉంది. గుజరాత్‌లోని పోర్బందర్ ప్రాంతం నుంచి అస్సాంలోని సిల్చర్ ప్రాంతం మధ్యలో ఉన్నదాన్ని వెస్ట్ టు ఈస్ట్ కారిడార్‌గా చెప్పడం జరుగుతుంది. సో నార్త్ టు సౌత్ కారిడార్, వెస్ట్ టు ఈస్ట్ కారిడార్ అలా మనం వీటి గురించి మాట్లాడొచ్చు అన్నమాట. సో వీటి తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రీసెంట్‌గా మనకి ఈ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే అనేది వార్తల్లో ఉంది. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని స్టార్ట్ చేశారు. మధ్యప్రదేశ్ ఏరియా ఉంది చూసారా? ఈ మధ్యప్రదేశ్‌లో బుందేల్‌ఖండ్ అనేది ఒక పీఠభూమి ప్రాంతం. బుందేల్‌ఖండ్ ప్లాట్యూ. సో ఈ పీఠభూమి దగ్గర నుంచి ఒక ఎక్స్‌ప్రెస్ వేని కనెక్ట్ చేస్తున్నారు. అది ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ప్రాంతానికి కనెక్ట్ అవుతుంది. సో లక్నో నుంచి నెక్స్ట్ ఆగ్రాకి, ఆగ్రా నుంచి నెక్స్ట్ మనకి ఢిల్లీ ప్రాంతానికి ఇది కనెక్ట్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్‌గా మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కి, ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి ఒక ఎక్స్‌ప్రెస్ వేని ఏ ల్యాండ్ ఫామ్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారు అంటే బుందేల్‌ఖండ్ ప్రాంతం. బుందేల్‌ఖండ్ పీఠభూమి అన్నా, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే అన్నా మీరు ఏ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే మధ్యప్రదేశ్. ఇది కరెంట్ అఫైర్. అలాగే నార్త్ టు సౌత్ కారిడార్ కశ్మీర్ టు కన్యాకుమారి, వెస్ట్ టు ఈస్ట్ కారిడార్ గుజరాత్ టు అస్సాం. ఇది వచ్చేటప్పటికి స్టాటిక్ జీకే. సో ఇవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నమాట. ఇలా జాగ్రఫీలో కొంతవరకు మనం కవర్ చేసుకోవచ్చు. లాంగెస్ట్ నేషనల్ హైవే, షార్టెస్ట్ నేషనల్ హైవే ఇలాంటి వాటికి సంబంధించి. సో నెక్స్ట్ వన్ వందే భారత్ ట్రైన్ మీద క్వశ్చన్ అడిగారనమాట. సో ఇది కూడా మీరు జాగ్రఫీలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. అక్కడి నుంచి తీసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ జరుగుతున్న టైంలో వందే భారత్ ట్రైన్స్ అనేవి జస్ట్ మనకి అప్పుడే రీసెంట్‌గా ఒక 1 ఇయర్ క్రిందట ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 2021 ఆ టైంలో ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా! సో ఆ టైంలో 2019లో వందే భారత్ ట్రైన్స్ వచ్చాయి. సో దాంతో కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, జియోగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్‌లో ఈ క్వశ్చన్ ప్రాముఖ్యతని కలిగి ఉంది. వందే భారత్ ట్రైన్‌కి సంబంధించి క్వశ్చన్ ఏమని అడిగారంటే మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ అనేది ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకి మధ్యలో రన్ అయింది అని చెప్పేసి అడిగారు. ఢిల్లీ టు వారణాసి. ఢిల్లీ నుంచి వారణాసి మధ్యలో మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇయర్ అడిగితే 2019గా చెప్పొచ్చు. అదే డేట్ అడిగారు అనుకోండి February 15th 2019 ఢిల్లీ నుంచి వారణాసికి మధ్యలో ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ట్రైన్ 18 వందే భారత్ ట్రైన్ అనేది స్టార్ట్ అయినట్టుగా చెప్పొచ్చు అనమాట. సో ఈ క్వశ్చన్. సో ప్రజెంట్ మనకి టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ వందే భారత్ ట్రైన్స్ 25 నడుస్తున్నాయి, 25 నడుస్తున్నాయి. అండ్ ఇంకొక 9 ట్రైన్స్కి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యాక్సెప్టెన్స్ అంటే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఇప్పుడు మనకి ఇండియాలోకి వచ్చే వందే భారత్ ట్రైన్స్ టోటల్గా ఏంటంటే 34 వందే భారత్ ట్రైన్స్ అనేవి ఇండియాలో ఇక మీదట రన్ అవునున్నాయి. సో అవి 34 to 35 కానున్నాయి.
ప్రజెంట్ వర్కింగ్ లో 25 ఉన్నాయండి. సో అది గుర్తుపెట్టుకోవచ్చు. కేవలం ఢిల్లీ నుంచే 3 వందే భారత్ ట్రైన్స్ నడుస్తున్నాయి. సో ఫస్ట్ది ఢిల్లీ టు వారణాసి కదా. రీసెంట్ గా ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కి ఇంకొక వందే భారత్ ట్రైన్ ని స్టార్ట్ చేశారు. దీనికన్నా ముందర ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్లోని కాట్రా అనే ప్రదేశానికి ఇంకొక వందే భారత్ ట్రైన్ ని స్టార్ట్ చేశారు. సో ఇలాగా మనకి ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ లో వందే భారత్ ట్రైన్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో నార్త్ ఈస్ట్ ఇండియాలో మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ ని అస్సాంలోని జల్పైగురి అనే ప్రదేశంలో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే డల్ హౌసీ. భారతదేశ రైల్వే పితామహుడిగా డల్ హౌసీ గారిని పిలవడం జరుగుతుంది. ఫస్ట్ ట్రైన్ అనేది మనకి ముంబై టు థానే మధ్యలో స్టార్ట్ అయింది అనమాట. భారతదేశంలో మొట్టమొదటి ట్రైన్ ముంబై టు థానే మధ్యలో స్టార్ట్ అయింది. ఇవి స్టాటిక్ జీకే కింద తీసుకోవాలి మనకి. ఏది ముంబై టు థానే, డల్ హౌసీ కానీ, సో ఇలాంటివి. టోటల్గా ఇప్పుడు మనకి రైల్వే జోన్స్ 19 ఉన్నాయి. ఇది వరకు 18 రైల్వే జోన్స్ ఉండేవి, ఇప్పుడు 19 రైల్వే జోన్స్ అనేవి ఉన్నాయి. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్లో భారతదేశంలోనే లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ 1.5 కిలోమీటర్స్ కలిగిన దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇండియాలో లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ కలిగిన రాష్ట్రం ఏది అని అడిగారు అనుకోండి, ఆన్సర్ వచ్చేటప్పటికి మీరు కర్ణాటక అని చెప్పేసి పెట్టాలి. ఏ రైల్వే స్టేషన్ అని అడిగితే సిద్ధరోదా, హుబ్లీలోని సిద్ధరోదా రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది ఇండియాలోనే లాంగెస్ట్ ప్లాట్ఫామ్ కలిగిన రైల్వే స్టేషన్ గా ఉంది. అలాగే నేను లాంగెస్ట్ రైల్వే టన్నెల్ కూడా చెప్పాను. జమ్మూ కాశ్మీర్లోని జవహర్ లాల్ నెహ్రూ టన్నెల్ ఏదైతే ఉందో అది లాంగెస్ట్ రైల్వే టన్నెల్ గా ఉంది. సో రీసెంట్ గా మనకి భారత్ గౌరవ్ అనే ట్రైన్ సిస్టమ్ ని కూడా స్టార్ట్ చేశారు. భారత్ గౌరవ్ లాంటి రైల్వే సిస్టమ్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. వాటి గురించి చదువుకోవచ్చు అనమాట. ఇలాగా రైల్వేస్ కి సంబంధించిన వాటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ద్వారా మనం కవర్ చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకి కరెంట్ అఫైర్ గా ఉంది. దిస్ ఈస్ అ కరెంట్ అఫైర్. ఇది స్టాటిక్ జీకే. ఇవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో అది వందే భారత్ ట్రైన్ కి సంబంధించి నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, సూరత్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? సూరత్ ఏ నది ఒడ్డున ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఈ తాపీ రివర్ లేదా తపతి నది ఏదైతే ఉంటుందో సో ఆ నది ఒడ్డున సూరత్ నగరం అనేది లొకేట్ అయి ఉంది. సూరత్ ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఏ నగరాన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది అంటే సూరత్. కానీ డైమండ్స్ అత్యధికంగా ఉన్న ప్రాంతం ఏది అంటే పన్నాగా చెప్తాం. పన్నా అనేది డైమండ్ బెల్ట్ గా చెప్తాం. ఇది మధ్యప్రదేశ్ లో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది. సూరత్ ఏ నది ఒడ్డున ఉంది? తపతి రివర్. అలాగే సూరత్ ని గుజరాత్ లో డైమండ్ సిటీగా పిలవడం జరుగుతుంది. బట్ ఈ వజ్రాలు ఎక్కువగా ఉండేది ఎక్కడ అంటే పన్నా, మధ్యప్రదేశ్. ఇదే మధ్యప్రదేశ్ లో తపతి నదితో పాటుగా మనకి ఇంకొక నది కూడా ఉంటుంది. దానిని నర్మదా నదిగా పిలవడం జరుగుతుంది. సో నర్మదా నదిని, తపతి నదిని మనకి ట్విన్ రివర్స్ అని చెప్పేసి పిలుస్తారు. నర్మదా అండ్ తపతి రివర్స్ ని. సో నర్మదాని లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని కూడా పిలవడం జరుగుతుంది. లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి నర్మదా నదిని పిలుస్తారు. అలాగే మార్బుల్ రివర్ ఇన్ ఇండియా అని కూడా నర్మదా నదిని పిలుస్తారు. తపతి రివర్ దగ్గర సూరత్ ఎలా అయితే ఉందో అలాగే నర్మదా నది దగ్గర ఉన్న సిటీ ఏది అంటే వడోదరాగా చెప్తాం. వడోదరా అనే ప్రదేశం కూడా గుజరాత్ లోనే లొకేట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ నర్మదా నదికి సంబంధించి ఇంకొకటి మనకి జబల్పూర్ అనే ప్రాంతంగా చెప్పొచ్చు. జబల్పూర్ అనేది మధ్యప్రదేశ్ లో లొకేట్ అయి ఉంది. జబల్పూర్ ఏమో నర్మదా నది దగ్గరనే ఉంది మధ్యప్రదేశ్ లో. అలాగే వడోదరా కూడా నర్మదా నది దగ్గరే ఉంది. ఇది గుజరాత్ లో. డిఫరెంట్ సిటీస్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇదే మధ్యప్రదేశ్ లో మనకి ఇంకొక నది కూడా ఉంది. దాని పేరు చంబల్ నది అని చెప్పేసి అంటాం. చంబల్ రివర్. చంబల్ రివర్ నది ఒడ్డున ఉన్న నగరం ఏది అంటే కోటా. రాజస్థాన్ లోని కోటా నగరం ఏదైతే ఉందో అది చంబల్ నది ఒడ్డున లొకేట్ అయి ఉందన్నమాట. ఈ చంబల్ దేనికి ఉపనది అంటే యమునా రివర్ ఉంది చూసారా, ఈ యమునా నదికి ఉపనదిగా చెప్పడం జరుగుతుంది. యమునా నది ఒడ్డున మనకి ఢిల్లీ అనేది లొకేట్ అయి ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్ లోని మథురా ప్రాంతం, బృందావన్, మథురా లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఇవి యమునా నది దగ్గర ఉన్నాయి. అలాగే ఈ యమునా నది దేనికి ఉపనది అంటే గంగా నదికి ఉపనదిగా చెప్తాం. ఈ గంగా నది ఒడ్డున మనకి వారణాసి లేదా కాశీ లాంటి ప్రాంతాలు లొకేట్ అయి ఉన్నాయి. ఇలా చదువుకోవచ్చండి. సో వారణాసి లేదా కాశీ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంది. అది ఏ నది ఒడ్డున ఉంది అంటే గంగా. గంగకి ఉపనదిగా దేన్ని చెప్తాం? గంగాస్ ట్రిబ్యూటరీ ఈస్ యమునా.
సో యమునా నదికి ఒడ్డున ఢిల్లీ కావచ్చు, మథుర లాంటి ప్రాంతాలు ఉన్నాయి. యమునా నదికి ఉపనదిగా చంబల్ నదిని చెప్పడం జరుగుతుంది. రాజస్థాన్లోని కోటా లాంటి ప్రాంతాలు దీని ఒడ్డున ఉన్నాయన్నమాట. సో ఈ చంబల్ నది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2 నదులు ఉన్నాయి. ఒకటి నర్మదా అండ్ ఇంకొకటి తపతి. నర్మదా నది ఒడ్డున గుజరాత్లో వడోదరా ఉంది. అలాగే మధ్యప్రదేశ్లో జబల్పూర్ అనే ప్రాంతం ఉంది. తపతి నది ఒడ్డున సూరత్ ప్రాంతం ఉంది. ఈ సూరత్ని డైమండ్ సిటీ అంటారు. డైమండ్స్ గనులు ఎక్కడున్నాయంటే పన్నా, మధ్యప్రదేశ్లో. ఇదే మధ్యప్రదేశ్లో మార్బుల్ నదిగా నర్మదా నదిని, లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్గా నర్మదా నదిని అంటారు. సో ఇటు నుంచి ఇలా కూడా చదువుకోవచ్చు, ఇటు నుంచి బ్యాక్లో కూడా చదువుకోవచ్చు. సో ఇలా గనుక మనం చదవగలిగితే చాలా ఇన్ఫర్మేషన్ని ఒకేసారి రివైజ్ చేసినట్టు ఉంటుంది. సో ఒక్కసారి రివైజ్ చేయగలిగాం కాబట్టి ఇవే డిఫరెంట్ టాపిక్స్లో చదివినప్పుడు, నదుల గురించి చదివినప్పుడు, ఉపనదుల గురించి చదివినప్పుడు, గంగా ఉపనది యమున, యమున ఉపనది చంబల్, నర్మదా తపతి నదుల్ని ఏమని పిలుస్తారు, ట్విన్ రివర్స్ ఏ రాష్ట్రంలో ఉంటాయి, మధ్యప్రదేశ్. సో అలా ఆ టాపిక్ కవర్ అవుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, మొట్టమొదటి జాతీయ పార్క్ ఏదైనా అడిగారు. సో మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దానిని మొట్టమొదటి నేషనల్ పార్క్గా ఇండియాలో చెప్పడం జరుగుతుంది. సో మొదట్లో ఇది హేలీ నేషనల్ పార్క్గా ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. అది కూడా ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ ఏరియాలో. ఉత్తరాఖండ్ స్టేట్లో హేలీ నేషనల్ పార్క్గా వచ్చిన తర్వాత, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీన్ని మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా మెయిన్లీ చేంజ్ చేశారు. ఇది మొట్టమొదటి నేషనల్ పార్క్గా ఉంది. టోటల్ నేషనల్ పార్క్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 106 ఉన్నాయి. ఇందులో అత్యధికమైన నేషనల్ పార్క్స్ ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. అది కేంద్ర పాలిత ప్రాంతం ఏది అంటే అండమాన్ అండ్ నికోబార్. ద మోస్ట్ నేషనల్ పార్క్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ, అండమాన్ అండ్ నికోబార్. అండ్ విచ్ స్టేట్ అని అడిగితే మధ్యప్రదేశ్. టోటల్ 106. ఫస్ట్ వన్ జిమ్ కార్బెట్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్. ఇదే ఉత్తరాఖండ్లో ఇంకొక నేషనల్ పార్క్ కూడా ఉంది. దానినే మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి అంటాం. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. సో ఇలా నేషనల్ పార్క్స్ గురించి చదవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్లో నేషనల్ పార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మొట్టమొదటి జాతీయ పార్కే, కానీ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే మనకి భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్లో ఉంది. అది ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి రామ్ గంగాగా చెప్పడం జరుగుతుంది. రామ్ గంగా నది ఒడ్డున మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయ్యింది. రామ్ గంగా అనేది దేనికి ఉపనదిగా చెప్తాము అంటే గంగా నది ఉంది చూసారా, దానికి ఉపనదిగా చెప్పడం జరుగుతుంది. సో ఇలాగ క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఇలాంటి నేషనల్ పార్క్స్ ఇండియాలో చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గిర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం. ఇది భారతదేశంలోనే ఆసియా సింహాలకి, ఏషియాటిక్ లయన్స్కి చాలా ఫేమస్. సో ఇది ఏ స్టేట్లో లొకేట్ అయి ఉందంటే గుజరాత్లో లొకేట్ అయి ఉంది. ఇదే గుజరాత్లో మనకి మెరైన్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంది. మెరైన్ నేషనల్ పార్క్. దాంతో పాటుగా బ్లాక్ బక్ నేషనల్ పార్క్, కృష్ణ జింకలకి సంబంధించింది కూడా ఉంది. బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అన్నా, మెరైన్ నేషనల్ పార్క్ అన్నా, గిర్ నేషనల్ పార్క్ అన్నా మీరు గుజరాత్ని ఆన్సర్ పెట్టచ్చు. ఇలాంటి నేషనల్ పార్క్స్ మళ్ళీ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే కర్ణాటక. కర్ణాటకలో చాలా ఫేమస్ నేషనల్ పార్క్గా బాందీపూర్ నేషనల్ పార్క్ని చెప్పొచ్చు అనమాట. దాని తర్వాత బన్నేర్ఘట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంది. అది కూడా చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో అతిపెద్ద సీతాకోక చిలుకల కేంద్రం, ద లార్జెస్ట్ బటర్ఫ్లై శాంచురీ అనేది బన్నేర్ఘాట్ నేషనల్ పార్క్ కర్ణాటకలో లొకేట్ అయింది. సో ఇలాగా నేషనల్ పార్క్స్ని స్టేట్స్తో కనుక చదవడం గుర్తుపెట్టుకుంటే 106 నేషనల్ పార్క్స్లో చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ నార్మల్గానే మీకు గుర్తుంటాయి. అలాగే భారతదేశంలో నీటి మీద తేలియాడే నేషనల్ పార్క్, దాన్ని మనం ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని కూడా అంటాం. అది మణిపూర్లో లొకేట్ అయి ఉంది. దాని పేరు వచ్చేటప్పటికి కీబుల్ లామ్జోవాగా చెప్పడం జరుగుతుంది. కీబుల్ లామ్జోవా అనే నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, మణిపూర్. దీన్ని ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇలాగా మనకి ఒక్కొక్క క్వశ్చన్ని కనుక స్లోగా చదువుకుంటూ వస్తే మీకు కాన్సెప్ట్, డేటా రెండు కూడా ప్రిపేర్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది.